ఈరోజు మే 22వ తేదీ శుక్రవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,370 రూపాయలు పలుకుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,050 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడడమే. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ స్వల్పంగా తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ బంగారం వైపు పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 1 ఔన్స్ బంగారం ధర $4,544 వద్ద ట్రేడ్ అవుతుంది. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలోనే దేశీయంగా కూడా పెరుగుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు దేశీయంగా గమనించినట్లయితే ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 రూపాయలు దాటేసింది. దీంతో సామాన్యులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ మీరు 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నట్లయితే బిస్కెట్ రూపంలో కానీ నాణ్యం రూపంలో కానీ కొనుగోలు చేస్తే మంచిది. వీటిపై కూడా తప్పనిసరిగా హాల్ మార్క్ అనేది తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇక ఈ రోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,73,177 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధర పెరిగినట్టు చెప్పవచ్చు. సిల్వర్ ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ తగ్గడమని చెప్పవచ్చు. బంగారం తరహాలోనే సిల్వర్ కూడా డాలర్ విలువ తగ్గినప్పుడు ధర పెరుగుతుంది. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే సిల్వర్ ధర మార్కెట్లో భారీగా పెరిగింది. దాదాపు 150% పైనే సిల్వర్ ధర పెరిగినట్లు గమనించవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారం తరహాలోనే సిల్వర్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది కేవలం 1 లక్ష రూపాయల సమీపంలో ఉన్నటువంటి 1 కేజీ వెండి ధర ప్రస్తుతం ఏకంగా 3 లక్షల రూపాయల సమీపం వరకు వెళ్ళిపోయింది. ఒకనొక దశలో జనవరి 23వ తేదీన వెండి ఏకంగా 4,25,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. అక్కడ నుండి వెండి ధర భారీగా తగ్గడం చూడవచ్చు. దీంతో వెండి ఏకంగా 2 లక్షల రూపాయలు తగ్గింది. మళ్ళీ అక్కడ నుండి వెండి ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్లో వెండి ధరను నిర్ణయిస్తున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సిల్వర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరగడానికి ప్రధాన కారణం కేవలం బంగారం సలహాలు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. ప్రధానంగా ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగానే వెండి ధర భారీగా పెరుగుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్ తయారీలోను, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోను విరివిగా ఉపయోగిస్తున్నటువంటి సిల్వర్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అటు ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే సిల్వర్కు సంబంధించినటువంటి మైనింగ్ సమస్య కూడా ఉండడంతో డిమాండ్కు తగినంతగా సప్లై లేకపోవడంతో వెండి ధర ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది. వెండిలో పెట్టుబడి పెట్టేందుకు సిల్వర్ ఈటీఎఫ్లు ఒక చక్కటి మార్గంగా అందరూ భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్ తరహాలోనే సిల్వర్ ఈటీఎఫ్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా సిల్వర్ ఈటీఎఫ్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.